వెల్కమ్ టు మెగా 9 టీవీ. పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మరో వివాదంలో చిక్కుకున్నారు. కాంగ్రెస్ పార్టీపై ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు చేశారు. గుమ్మడిదల మండలం ప్యారానగర్ డంప్ యార్డ్ విషయంలో 2 రోజుల క్రితం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డిని కలవటానికి గ్రామస్తులు వచ్చారు. మీరు అధికార కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కదా, డంప్ యార్డ్ ఏర్పాటు కాకుండా చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరారు. ఈ నేపథ్యంలో తాను కాంగ్రెస్ అధికార పార్టీ కాదు, పక్కా బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అసభ్యకరమైన మాటలతో రెచ్చిపోయారు. సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేశారు. సమయం దాటిపోయిందని చెప్పారు. ఇక ఎమ్మెల్యే మాట్లాడిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన బీఫామ్పై గెలిచిన ఎమ్మెల్యేలు 10 మంది కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి మనకు తెలిసిందే. అయితే దీంట్లో మరి కాంగ్రెస్కు పూర్తి మెజార్టీ ఉన్నప్పటికీ ఏదైతే మ్యాజిక్ ఫిగర్ తెలంగాణకు సంబంధించి 60 మంది ఎమ్మెల్యేలు ఉంటే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పార్టీ ఖచ్చితంగా కాంగ్రెస్కు ఆ మెజార్టీ రావడంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కాంగ్రెస్ పార్టీ సంబంధించి 63 మంది ఎమ్మెల్యేలు మరి గెలవడం కావచ్చు, మరి దానికి సంబంధించి 10 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన వాళ్ళంతా కూడా కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. దీంట్లో కాంగ్రెస్ కండువా కప్పుకున్నప్పటికీ కూడా వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో కొంత ఇబ్బందిగా ఫీల్ అవుతున్నట్టు స్పష్టమవుతుంది. అదే సమయంలో మరి బీఆర్ఎస్ పార్టీ కూడా పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని చెప్పి ఇటు మరి అసెంబ్లీ స్పీకర్ని కావచ్చు, అలాగే సుప్రీంకోర్టు ఆశ్రయించడంతో కొంత మరి ఈ అంశంలో మరి గతంలో 1-2 సందర్భాల్లో హైకోర్టు కావచ్చు, సుప్రీంకోర్టు కావచ్చు, న్యాయస్థానాలు అయితే మరి ఒక పార్టీపై గెలిచి మరొక పార్టీలోకి వెళ్ళిన ఎమ్మెల్యేలపై ఖచ్చితంగా అనర్హత వేటేయాలని కోర్టులు, అసెంబ్లీకి సంబంధించిన మరి స్పీకర్ నిర్ణయాలు తీసుకున్నారనే ఆ వాదనను ఆధారంగా తీసుకొని, ఆ తీర్పును ఆధారంగా తీసుకొని బీఆర్ఎస్ పార్టీ కూడా మరి పార్టీ మారిన ఎమ్మెల్యేలపై కూడా అనర్హత వేటు వేయాలని చెప్పి చెప్తున్న నేపథ్యంలో వీరందరిపై కూడా అనర్హత వేటు ఖచ్చితంగా పడుతుంది. ఈ అంశంలో కోర్టు కూడా మరి అసెంబ్లీ సంబంధించిన అంశాల్లో మరి స్పీకర్ను నిర్ణయం తీసుకోవాలని కూడా మరి ఏదైతే కోర్టు డైరెక్షన్స్ ఇస్తుందని జరుగుతున్న ప్రచారంలో కొంత పార్టీ మారిన బీఆర్ఎస్ సంబంధించిన 10 మంది ఎమ్మెల్యేల్లో ఒక అయోమయం అయితే కొనసాగుతోంది. ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ బీఫామ్పై గెలిచి కాంగ్రెస్లో కండువాలు కప్పుకోవడము ఇది పూర్తిగా కొత్తేమీ కానప్పటికీ కూడా గతంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన 12 మంది ఎమ్మెల్యేలు కూడా బీఆర్ఎస్ పార్టీలో చేరారు. సరే, దీంట్లో మరి ఈ మధ్య కాలంలో కోర్టులు కావచ్చు, దానికి సంబంధించిన అసెంబ్లీకి సంబంధించిన వ్యవహారాలు చూస్తే స్పీకర్ కావచ్చు మరి ఈ అంశాన్ని పరిశీలించాలని ఇటు ఆ కోర్టులు ఆదేశిస్తున్న నేపథ్యంలో మరి ఇటు స్పీకర్ కూడా అతి త్వరలో మరి పార్టీ మారిన ఎమ్మెల్యేలపై కూడా ఒక నిర్ణయం తీసుకుంటారు. అట్ ద సేమ్ టైం కోర్టులో కూడా ఈ కేసు నడుస్తోంది. వీరందరిపై కూడా అనర్హత వేటు పడుతుంది. తెలంగాణ రాష్ట్రంలో మరొకసారి 10 నియోజకవర్గాల్లో కూడా మరి ఉప ఎన్నికలు రాబోతున్నాయని చెప్పి మరి మాజీ సీఎం కేసీఆర్ కూడా స్వయంగా మరి ఈ మధ్య కాలంలో స్టేషన్ గన్పూర్కు సంబంధించిన ఎమ్మెల్యే కలిసిన సందర్భంలో, రాజయ్య కలిసిన సందర్భంలో కూడా స్పష్టం చేయడం అయితే మరి అలాంటి సీనియర్ నాయకుడు కూడా ఇలాంటి కామెంట్ చేయడం మరి మొత్తానికైతే సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు. ఈ అంశంలో మరి పార్టీ మారిన ఎమ్మెల్యేలు అంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యేలు కూడా కొంత ఆందోళన పడుతున్నారు. సో ఒకవైపు కాంగ్రెస్ పార్టీలో నిరాదరణకు గురవుతున్నట్టు కూడా స్పష్టమవుతోంది. సో పార్టీలో వాళ్ళకి ఎలాంటి ప్రాముఖ్యం లభించట్లేదని తెలుస్తుంది. ఎట్ ద సేమ్ టైం మరి పార్టీ మారిన వారు కూడా కొంత అసంతృప్తిగా కూడా ఫీల్ అవుతున్నారు, కొంత టెన్షన్ పడుతున్నారు. ఆ టెన్షన్ వాతావరణంలో ఇక ఎమ్మెల్యే పదవి కనుక పోయినట్టయితే ఇప్పుడున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉంది కనుక మరొకసారి మరి కాంగ్రెస్ పార్టీపై పోటీ చేస్తే గెలిచే అవకాశాలు ఉంటాయా, లేకుంటే మరి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తుందా అనే ఒక అయోమయమైన పరిస్థితిలో ఉన్నారు. ఈ నేపథ్యంలో మరి బీఆర్ఎస్ పార్టీ కూడా మరి మాకు బీఫామ్ ఇచ్చింది. సో ఆ పార్టీ బీఫామ్పై ఎమ్మెల్యేగా గెలిచిన మేము కాంగ్రెస్ పార్టీలో ఉండడమా లేదా మరొకసారి బీఆర్ఎస్కు బ్యాక్
బ్యాక్ అయి వెళ్ళిపోవడం అని చెప్పి కూడా ఆలోచిస్తున్నట్టు స్పష్టమవుతోంది. ఈ మధ్య కాలంలో 10 మంది ఎమ్మెల్యేలు కూడా మరి ఒక చోట సమావేశం అయిపోయి ఈ అంశంలో మరి ఎలా ముందుకు వెళ్ళాలని చెప్పి కూడా దానం నాగేందర్ నాయకత్వంలో కూడా మరి వాళ్ళంతా కూడా సమావేశమైన వార్తలు ఏవైతే ఉన్నాయి ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా కలిగించాయని చెప్పుకోవచ్చు. ఇదే అంశంలో మరి తాజాగా పటాన్ చెరువుకు సంబంధించిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కూడా పార్టీ విషయంలో కావచ్చు, ఇప్పటికీ నేను బీఆర్ఎస్ ఎమ్మెల్యేనని చెప్పుకునే విషయంలో మరి ఈ యొక్క అనుమానాలకైతే బలం ఈ అనుమానాలు ఏవైతే ఉన్నాయో మరి ఖచ్చితంగా పార్టీ మారిన ఎమ్మెల్యేలు మరొకసారి కూడా యూటర్న్ తీసుకొని బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని కూడా ప్రచారం జరుగుతుంది. అయితే బీఆర్ఎస్ పార్టీ మారిన ఎమ్మెల్యేలను మేము చేర్చుకోమని చెప్తున్న నేపథ్యంలో మరి బీఆర్ఎస్ పార్టీ బీఫామ్పై గెలిచి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో కండువాలు కప్పుకున్న ఎమ్మెల్యేలు అయితే ఒక అయోమయమైన పరిస్థితిలో ఉన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించిన తర్వాత మరి ముచ్చటగా మూడోసారి జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం మెజార్టీ సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వంలో ఉంటే అభివృద్ధి జరుగుతుందని చెప్పి కూడా ఎమ్మెల్యేలు బీఆర్ఎస్కు సంబంధించిన 10 మంది కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. అయితే అప్పటికే మరి బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య ఏదైతే ఎన్నికలలో కొంత మరి ప్రచ్ఛన్న యుద్ధం అయితే కొనసాగింది. ఆ యుద్ధంలో బీఆర్ఎస్ గెలవడం కావచ్చు. ముఖ్యంగా గ్రేటర్ పరిధిలో చూసుకుంటే 15 మంది ఎమ్మెల్యేలు పూర్తి స్థాయిలో మరి బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ మధ్య పోటీ జరిగిన నేపథ్యంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ల మధ్యనే ప్రధానంగా పోటీ జరిగిందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో అక్కడ నియోజకవర్గాల్లో ఇటు బీఆర్ఎస్ అలాగే కాంగ్రెస్ బీజేపీ 3 వర్గాలుగా ఉన్న నేపథ్యంలో తాజాగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరడం కావచ్చు. అప్పటికే మరి ఆ పార్టీ సంబంధించి ఎమ్మెల్యేగా పోటీ చేసిన అభ్యర్థులు ఎవరైతే ఉంటారో సో వీరికి మధ్య జరిగిన ఏదైతే మరి కార్యకర్తలు కావచ్చు మరి నాయకుల మధ్య కొంత అంతర్గతంగా ఒక యుద్ధం అయితే కొనసాగుతోంది. ఈ యుద్ధం నేపథ్యంలో మరి తాజాగా 10 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్లోకి చేరడం కావచ్చు. సో అక్కడ ఏదైతే ఆ వర్గ విభేదాలు ఉన్నాయో అవి ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో కొత్తగా వచ్చిన ఎమ్మెల్యేలకు మరి ఇప్పటికే నియోజకవర్గ ఇన్ఛార్జీలుగా ఉన్నవారు కావచ్చు అలాగే ఎమ్మెల్యేలుగా పోటీ చేసిన వారి మధ్య మాత్రం ఒక వర్గపోరు అయితే కొనసాగుతుంది. ఈ వర్గపోరు నేపథ్యంలో మరి నియోజకవర్గాల్లో కూడా సో ఎవరికి తోచినట్టుగా వారి కార్యక్రమాలు చేయడం కావచ్చు. సో తాజాగా మరి మనం పటాన్ చెరువు నియోజకవర్గం తీసుకున్నట్టయితే నీలం మధు అలాగే కాట శ్రీనివాస్ గౌడ్ ఇక గూడెం మహిపాల్ రెడ్డి వీళ్ళు ముగ్గురు కూడా మరి పటాన్ చెరువుకు సంబంధించిన ఎమ్మెల్యే టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నించారు. ఈ నేపథ్యంలోనే మరి నీలం మధుకు పటాన్ చెరువు సంబంధించిన అంశంలో నీలం మధు గూడెం మహిపాల్ రెడ్డి అలాగే కాట శ్రీనివాస్ ఈ ముగ్గురు కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరారు. సో దీంట్లో మరి నీలం మధు మెదక్ ఎంపీగా పోటీ చేయడం కావచ్చు, కాట శ్రీనివాస్ మరి పటాన్ చెరువు ఎమ్మెల్యేగా పోటీ చేయడం కావచ్చు. సో కాట శ్రీనివాస్ ఓడిపోయి బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా మరి గూడెం మహిపాల్ రెడ్డి గెలుపొందడం కావచ్చు. సో మొత్తానికైతే పటాన్ చెరువు నియోజకవర్గం అయితే గ్రేటర్ పరిధిలో ఎప్పుడు సంచలన రాజకీయాలకు మరి ఖచ్చితంగా వేదికగా నిలుస్తుంది. మొన్న మరి కాంగ్రెస్ నాయకులు కూడా పటాన్ చెరువుకు సంబంధించిన ఎమ్మెల్యే కార్యాలయంపై దాడి చేయడం కావచ్చు, అక్కడ ఉన్న కేసీఆర్కు సంబంధించిన మరి ఫోటో తీసివేయడం కావచ్చు, కుర్చీలు విరగొట్టడం కావచ్చు. సో ఈ అంశాలన్నీ చూసిన నేపథ్యంలో మొత్తానికైతే మరి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై దాడి చేయడం అయితే మహిపాల్ రెడ్డి తీవ్రంగా ప్రతిఘటించారు. సో నేను కాంగ్రెస్ పార్టీలో చేరినప్పటికీ కూడా మరి కాంగ్రెస్కు సంబంధించిన ఎమ్మెల్యే అభ్యర్థి మరి కాట శ్రీనివాస్ గౌడ్ తన అనుచరులతో తన నియోజకవర్గంలో మరి ఎప్పటికీ తనకు తలనొప్పిగా మారాడని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన తాజాగా మరి తనను కలిసిన కార్యకర్తలతో ముఖ్య నేతలతో కూడా నాయకులతో కూడా మాట్లాడుతున్న సందర్భంలో నేను ఇంకా బీఆర్ఎస్ ఎమ్మెల్యేనని చెప్పుకోవడం కావచ్చు. ఇక పార్టీకి సంబంధించిన అంశంలో పార్టీ లేదు ఏది లేదు అభివృద్ధి ముఖ్యం కనుక ఖచ్చితంగా ప్రభుత్వంలో ఉన్న మరి కాంగ్రెస్లో చేరాం తప్ప మరి పూర్తి స్థాయిలో 10 ఏళ్ళు అధికారంలో ఉండి మరి మూడోసారి ఎమ్మెల్యే గెలిచాను, నియోజకవర్గ అభివృద్ధి నాకు ముఖ్యమని చెప్పి ఆయన తాజాగా చేసిన కామెంట్స్ ఏవైతే తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో మరి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్లో చేరిన వాళ్ళు మరి పూర్తి స్థాయిలో అందరూ కూడా ఇలాగే ఆలోచిస్తున్నారా? సో వారంతా కూడా మరి తిరిగి ఆ బీఆర్ఎస్కి వెళ్ళిపోతారా అనే ఒక ప్రశ్న అయితే తలెత్తుతోంది. ఇక దీంట్లో మరి 10 మంది ఎమ్మెల్యేలు మరి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఒకవైపు కోర్టు సంబంధించిన అంశంలో ఉండగా అలాగే మరి స్పీకర్ కూడా మరి కొన్ని రోజుల్లో నిర్ణయం తీసుకుంటున్నారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో మరి తాజాగా పటాన్ చెరువు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి నేను ఇంకా బీఆర్ఎస్ ఎమ్మెల్యేనని చెప్పుకోవడం అయితే సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు.